హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న మనకు ఈవినింగ్ జేఈ మెయిన్ 2026కి సంబంధించినటువంటి రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈరోజు మనకి కొన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ క్లిప్పింగ్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. సో 100%లో 10 మంది మనోళ్ళే అని చెప్పేసి మనకి ఒక హెడ్డింగ్ అయితే వచ్చింది. సో దాంట్లో 100కి 100% వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒక 26 మంది ఉన్నారు. 26 మందిలో దాదాపు 10 మంది మనోళ్ళే ఉన్నారు. సో వాళ్ళ ఫోటోలతో సహా నేమ్స్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా 26 మందికి 100%, రెండో విడత ఫలితాలు ప్రకటించిన ఎన్టీఏ. సో అదేవిధంగా 1వ నంబర్ కుర్రాలు అని చెప్పేసి ఇంకొక న్యూస్ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది. సో 100కి 100% రావడం అని అంటే అది మామూలు విషయం కాదు. 300కి 300 మార్కులు వాళ్ళు స్కోర్ చేశారనమాట. సో 300కి 300 అని అంటే ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ జేఈ కూడా సింపుల్గా క్రాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇకపోతే మనకి పర్సంటైల్ సాధించిన వారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఎంతమంది రాశారు, ఎంతమంది అప్లై చేశారు, అసలు రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము నిన్న మనకి ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ ఉంది, ప్రెస్ రిలీజు. సో దాంట్లో మనము పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇప్పటి వరకు ఎవరైతే ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. సో మీరంతా కూడా ఎవరెవరైతే జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా కూడా జేఈ అడ్వాన్స్డ్ కూడా క్రాక్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో జేఈ ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది కూడా మనము పూర్తిగా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ మీకు పూర్తి వివరాలు, కంప్లీట్ ఇన్ఫర్మేషను అండ్ గైడెన్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఇన్ కేస్ పర్సనల్ గైడెన్స్ ఎవరికైనా కావాలి అని అంటే కింద కనిపిస్తున్నటువంటి ఆఫీస్కి మీరు విజిట్ అవ్వచ్చు, లేదంటే కాల్ కూడా చేసి మాట్లాడవచ్చు. సో తప్పకుండా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తంగా మనకి ఈ ఎగ్జామ్ అయితే 2 సెషన్స్గా జరిగింది. ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకి జనవరిలో 21 తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరిగింది. అదేవిధంగా సెకండ్ సెషన్ వచ్చేసి ఏప్రిల్లో 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇదంతా కూడా మనకి ఒక 13 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ జరిగింది. సో అదేవిధంగా 584 సెంటర్స్, యూనిక్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ 319 సిటీస్ ఇంక్లూడింగ్ 15 సిటీస్ అవుట్ సైడ్ ఇండియా. సో మనకి అవుట్ సైడ్ ఇండియా కూడా కొన్ని 15 సిటీస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది ఓన్లీ ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్ పైన చూస్తుంది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు సెషన్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి 11,10,904 మంది దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో రిజిస్టర్ చేసిన వాళ్ళందరూ మరి ఎగ్జామ్ రాశారనంటే వాళ్ళందరూ రాయలేదు. సో దాంట్లో కొంతమంది డ్రాప్ అయిపోయారు. సో 10,34,330 మంది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట. సో ఇది సెకండ్ సెషన్కి సంబంధించి. దానికి ఇప్పుడు ఇదంతా కూడా చూడండి, మనకి అపియర్ అయిన వాళ్ళు, సరే రిజిస్టర్ ఎంతమంది చేశారో అనేది పక్కన పెట్టేస్తే అపియర్ అయిన వాళ్ళే మనకి కన్సిడర్ అవుతారు కాబట్టి. సో దాంట్లో తీసుకున్నట్లయితే మనకి కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ కొన్ని నంబర్స్ ఇవ్వడం జరిగింది. మేల్ ఫీమేల్ వైజ్గా కూడా మనకి జెండర్ వైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్ జనరల్ కేటగిరీలో 3,67,885 మంది ఎగ్జామ్కి అపియర్ అయ్యారనమాట. అదే ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 1,28,130 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అదే ఎస్సీ తీసుకున్నట్లయితే 106,786 మంది, ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 37,142 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. ఇక ఓబీసీ తీసుకున్నట్లయితే 3,94,388. సో మొత్తం టోటల్గా తీసుకున్నట్లయితే మనకి 10,34,330 మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక దాంట్లో మనకి షిఫ్ట్ వైజు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అపియర్ అయ్యారు అండ్ పర్సంటేజ్ ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా, అంటే రిజిస్టర్ చేసిన వాళ్ళు అపియర్ అయిన వాళ్ళు పర్సంటేజ్ అనమాట ఇది. ఓకే, సో ఇది మనకి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా మనకి ఒక అబ్స్ట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ అపియర్డ్ ఫర్ జేఈ మెయిన్ 2026 బీఈ బీటెక్ పేపర్ 1 ఇన్ బోత్ సెషన్స్. సో ఇక్కడ 2 సెషన్స్కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి, సో ఇక్కడ మనకి కామన్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఇన్ బోత్ సెషన్స్ 8,61,000. ఓకే, ఇది కామన్ క్యాండిడేట్స్ అనమాట.
అలా కాకుండా సపరేట్గా కూడా ఉంటుంది. సో కామన్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ బోత్ సెషన్స్ 8,05,16. ఇకపోతే ఫస్ట్ సెషన్లో అంటే సెషన్ 1లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 13,55,293 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో దాంట్లో అటెండ్ అయిన వాళ్ళు అంటే ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 13,04,653 మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అదే మనం సెషన్ 2 తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్టర్ చేసిన వాళ్ళు 11,10,904 మెంబర్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఫస్ట్ సెషన్లో 13,55,000, సెకండ్ సెషన్కి వచ్చేసరికి 11,10,000. ఇది పడిపోయింది చూడండి. సో ఇక అపియర్ అయిన వాళ్ళు ఫస్ట్ సెషన్లో 13,04,000 ఉంటే సెకండ్ సెషన్లో 10,34,000 మాత్రమే ఉందన్నమాట. సో బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే తగ్గింది అని అనుకోకూడదు. సో 13 lakhs కొంతమంది ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో అటెండ్ అయ్యారు. సో దాంట్లో నుంచి కొంతమంది డ్రాప్ అయి ఉండొచ్చు. బట్ సెకండ్ సెషన్కి వచ్చేసరికి కొంతమంది ఫస్ట్ సెషన్లో అటెండ్ కాని వాళ్ళు అంటే రాయని వాళ్ళు అంటే రిజిస్టర్ చేయని వాళ్ళు కూడా సెకండ్ సెషన్లో చేసి ఉండొచ్చు. సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే యూనిక్ క్యాండిడేట్స్ మొత్తం అంతా కలిపితే మనకి రిజిస్టర్ చేసిన వాళ్ళు 16,04,854 మెంబర్స్ దీనికి రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. అయితే దాంట్లో నుంచి ఓవరాల్గా మనకి 15,38,468 క్యాండిడేట్స్ యూనిక్గా ఉన్నారు. ఓకే, సో వీళ్ళంతా అపియర్ అయ్యారనమాట. 15,38,000 మంది ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఎంతమందికి ఎంత పర్సంటేజ్ వచ్చింది దాన్ని బట్టి మీకు నిన్న ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో సెషన్ 1, సెషన్ 2 రెండింటిని చెక్ చేసి ఆ రెండిట్లో మీకు బెస్ట్ స్కోర్ ఏది ఉంటుందో ఆ స్కోర్ని కన్సిడర్ చేసి ఆ స్కోర్ పైన మీకు ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది అందరికీ మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇంకొక టేబుల్ కూడా ఉంది చూడండి. ఈ టేబుల్లో మనకి ఏంటంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఫర్ క్యాండిడేట్స్ టు బికమ్ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2026 పేపర్ 1 అనమాట. సో మనకి అందరికీ తెలిసిందే కదా, జేఈ మెయిన్లో క్వాలిఫై అయినటువంటి టాప్ 2.5 lakhs స్టూడెంట్స్ని క్యాండిడేట్స్ని జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ కూడా ఉంటుందన్నమాట. కట్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటుంది కేటగిరీ వైజ్. సో యూఆర్ అంటే ఆల్ అన్రిజర్వ్డ్ తీసుకున్నట్లయితే మనకి 100% అంటే 93.4123549. సో ఈ పర్సంటైల్ అండ్ ఎబోవ్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ 96,873 క్యాండిడేట్స్ ఉన్నారు ఇది అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూలో తీసుకున్నట్లయితే ఇది కట్ ఆఫ్ పర్సంటైల్, ఇది పర్సంటైల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే, ఈ పర్సంటైల్ నుంచి ఈ పర్సంటైల్ వరకు వచ్చిన వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట. ఏది అడ్వాన్స్డ్ రాయడానికి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఈ నెంబర్ చూపిస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 93.4105,172 నుంచి 82.4164,528 వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలిజిబుల్. దీంట్లో 25,000 మంది ఎలిజిబుల్ అయ్యారు. తర్వాత ఓబీసీ తీసుకున్నట్లయితే 67,597 మంది క్వాలిఫై అయ్యారు జేఈ అడ్వాన్స్డ్కి. ఇక ఎస్సీ నుంచి 37,522 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత ఎస్టీ తీసుకున్నట్లయితే 18,790 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ 2.5 lakhs ప్లస్ ఉంటుంది దగ్గరగా. సో అలా వీళ్ళంతా కూడా జేఈ అడ్వాన్స్డ్ రాసే అవకాశం దొరికిందనమాట. సో వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అండి. సో మరి మేమంతా కూడా అప్లై చేయాలా రాయాలా అని అంటే దాని గురించి మనం ఇంకొక వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఈ వీడియోలో చూద్దాము. సో చెప్పాను కదా, ఇక్కడ మనకి రెండిట్లో కలిపి టోటల్గా అంటే సెషన్ 1, సెషన్ 2 మొత్తానికి జెండర్ వైజ్ కేటగిరీ వైజ్ తీసుకున్నట్లయితే ఈ టేబుల్లో మనకి రిజిస్టర్డ్ మెంబర్స్ 16,04,854 మంది రాయడం జరిగింది. సో దాంట్లో నుంచి మనకి అపియర్ అయిన వాళ్ళు 15,38,468. సో ఇక్కడ మీకు కావాలనంటే మీరు కేటగిరీ వైజ్ లేదా జెండర్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎస్సీ తీసుకుంటే 1,56,038, ఓబీసీ తీసుకుంటే ఓబీసీలో ఎక్కువ ఉన్నారు, ఓవరాల్గా 6,11,953 ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 15,38,000. ఓకే, ఇక జనరల్లో తీసుకున్నట్లయితే 5,38,000 ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో అయితే 1,80,000, ఎస్సీ అయితే 1,56,000, ఎస్టీ వచ్చేసి 52,152. సో ఇది మనకి అపియర్ అయిన వాళ్ళ నంబర్ అనమాట, టోటల్ నంబరు.
సో ఇకపోతే మనకి 100కి 100% వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 26 మంది ఉన్నారని చెప్పాను కదా. సో ఆ 26 మంది యొక్క లిస్ట్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు ఎవరైనా దీంట్లో ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద మన వీడియో కింద కామెంట్ చేయండి, నేనున్నాను అని మీ పేరు కూడా పెట్టండి. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టేబుల్లో మనకి స్టేట్ వైజ్ ఎవరెవరికి ఈ 100% వచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 100% వచ్చిన వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఉందన్నమాట. చూడండి, ఆంధ్రప్రదేశ్ 1 2 3 4 ఓకే, 5 మెంబర్స్ ఉన్నారు ఏపీ నుంచి 100% వచ్చిన వాళ్ళు. సో ఇక మన తెలంగాణ తీసుకున్నట్లయితే 1 2 3 4 5. సో ఇక్కడ కూడా ఈక్వల్గానే ఉంది. సో 100% వచ్చిన వాళ్ళు తెలంగాణ నుంచి కూడా 5 మంది ఉన్నారు, ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 5 అనమాట. సో ఇక్కడ కూడా ఈక్వల్ మెయింటైన్ చేశారు. సో హ్యాపీ అండి. నెక్స్ట్, సో ఈ విధంగా మనకి 100% 26 మందికి రావడం జరిగింది. ఇంకా అది కాకుండా కొంతమందికి ఈ టాపర్స్ అని చెప్పేసి కొంతమందిని కూడా ఇంకొక లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. సో ఇదంతా కూడా 89% దాకా తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనరల్ కేటగిరీ వైజ్ మనకి పర్సంటైల్, అదే 100% వచ్చిన వాళ్ళు టాపర్స్ వీళ్ళ లిస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇదంతా మనం చూస్తున్నంతా జనరల్, ఇది పైన జనరల్, తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓకే, సో ఓబీసీ, ఎన్సీఎల్. సో ఇదంతా మనకి కేటగిరీ వైజ్ ఈ విధంగా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక దీనికి సంబంధించి అసలు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అట్లాంటివన్నీ కూడా వీళ్ళు క్లియర్గా పాయింట్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్ని ఎగ్జామ్ సెంటర్సు, ఎంతమంది దీనికోసం పనిచేశారు, ఏంటి, సీసీ కెమెరాలు, తంబు, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం అంతా దాని గురించి డీటెయిల్గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, ఇది కాస్త మనం పక్కన పెట్టినట్లయితే ఇక మనకి సరే ఎగ్జామ్ మనకి జేఈ మెయిన్ అయితే అయిపోయింది. జేఈకి ఒక 2.5 లక్షల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న పీపీటీ రూపంలో మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా మీరు దీన్ని మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా ఫాలో అవుతుండండి. అండ్ మన ఛానల్లో ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనలైజ్డ్ గైడెన్స్ కోసం అయితే మీరు కింద నంబర్లో కాంటాక్ట్ చేయండి, లేదంటే మా ఆఫీస్ అడ్రస్కి డైరెక్ట్గా మీరు విజిట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. జేఈ మెయిన్ 2026 రిజల్ట్స్ అవుట్, వాట్ నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ మెయిన్ మన టాపిక్ అనమాట. ఓకే, సో మనం ఏం చేయొచ్చు? సో ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ ర్యాంకు. ఇప్పుడు పర్సంటైల్ అనేది ఇంతకుముందు మనకి ర్యాంక్ రాకముందు పర్సంటైల్ అనేది మనం చూసుకునే వాళ్ళము. సో ఇప్పుడు పర్సంటైల్తోని మనకు పని లేదు, ఎందుకంటే ర్యాంక్ ఆల్రెడీ మనకి డిక్లేర్ చేశారు కాబట్టి ఆ ర్యాంక్ ఎంత వచ్చింది అనే దాని మీద ఇప్పటి నుంచి మొత్తం కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు ఆ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ర్యాంక్, మీకు అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది కదా, జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్తోనే మీకు ఫర్దర్గా కౌన్సిలింగ్ అంతా, జోసా కౌన్సిలింగ్ అంతా కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ర్యాంక్ అనేది మీకు సీట్ అలాట్మెంట్, మీకు మెరిట్ని బట్టి, మీ ర్యాంక్ మెరిట్ని బట్టి సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ర్యాంక్ ఎలా డిసైడ్ చేశారు అని అంటే, మీకు సెషన్ 1, సెషన్ 2 రెండు రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సెషన్ 1లో వచ్చిన స్కోరు, సెషన్ 2లో వచ్చినటువంటి స్కోరు, ఈ రెండింటిని కంపేర్ చేసి రెండింటిలో బెస్ట్ స్కోర్ ఏది ఉందో దాన్ని కన్సిడర్ చేసుకొని దాని ప్రకారంగా మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఒకటే రాసి ఉంటే ఒకదాన్నే తీసుకొని మీకు ర్యాంక్ ఇచ్చి ఉంటారనమాట. ఓకే, సో అయితే మీకు ఆ ర్యాంకులో 2 రకాలు ఉంటాయి. కొంతమందికి అంటే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి జనరల్ ర్యాంక్ ఒకటే ఉంటుంది, సిఆర్ఎల్ అంటారు, కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు అనమాట. సో అదొకటే ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఓబీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ ఇట్లా వేరే కేటగిరీస్ లేదా పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొక ర్యాంక్ కూడా ఉంటుంది, సిఆర్ఎల్తో పాటు ఇంకొక కేటగిరీ ర్యాంక్ అంటారు. ఓకే, ఆ కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో, కేటగిరీ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ జోసా కౌన్సిలింగ్లో కేటగిరీ ర్యాంక్ బేస్ మీదనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఆ జనరల్ ర్యాంక్, కామన్ ర్యాంక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సిఆర్ఎల్ లేదా ఆల్ ఇండియా ర్యాంక్ అంటారు దాన్ని, సో దాని మీద బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉంటుంది. బట్ ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వీళ్ళకి వాళ్ళ
కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అసలు మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, ఎలా ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ కామన్ ర్యాంక్ లిస్ట్ అని ఏదైతే ఉంటుందో ఇది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. సో దీంతో పాటు కొంతమందికి ఇప్పుడు జనరల్ ఈడబ్ల్యూఎస్ వేరే కేటగిరీ కూడా ఉంటుంది కదా, వాళ్ళకి ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎస్సీ తీసుకున్నట్లయితే ఇతనికి ఇంకొక ర్యాంక్ కూడా ఉందన్నమాట. సో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నా, లేదంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా అక్కడ ఒక ర్యాంక్ ఉంటుంది. ఆ ర్యాంక్ మీదే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. బట్ ఏ రిజర్వేషన్ లేకుండా ఓన్లీ జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ బేస్ మీద మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు మరి మీరు జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యారా లేదా అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కట్ ఆఫ్ స్కోర్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇందాక కూడా నేను చూపించాను డాక్యుమెంట్లో. సో ఈ స్కోర్స్ ఎవరెవరికైతే వచ్చాయో, సపోజ్ మీరు జనరల్ కేటగిరీ అనుకోండి, జనరల్ కేటగిరీలో 93.41235449 స్కోరు అండ్ ఎబోవ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట జేఈకి అప్లై చేసుకోవడానికి, జేఈ అడ్వాన్స్డ్కి రిజిస్టర్ చేసుకోవడానికి. సో అదేవిధంగా మీ యొక్క కేటగిరీ ఇక్కడ ఏముంది అనేది ఒకసారి చూసుకొని మీ కేటగిరీలో అంటే సపోజ్ మీరు ఎస్సీ అయినట్లయితే 63.9172792 ఇంతకంటే మీకు ఎక్కువ పర్సంటైల్ వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు దానికి రిజిస్టర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 52.0174712. సో పీడబ్ల్యూడీ అయితే ఈ విధంగా మీకు పర్సంటైల్స్ అయితే ఉన్నాయి. సో మీ కేటగిరీ ఏంటి అనేది చూసుకొని ఆ కేటగిరీ ప్రకారంగా మీకు ఇంత ర్యాంక్ కంటే ఇది కానీ ఇంతకంటే ఎక్కువ కానీ వచ్చింది అని అంటే మీరు తప్పకుండా జేఈ అడ్వాన్స్డ్కి అయితే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. సో మరి రిజిస్టర్ చేసుకోవాలా వద్దా, నాకు మరీ దీనికి దగ్గరలోనే ఉన్నాను, లీస్ట్లో ఉన్నాను నేను, మరి నా దాకా సీట్ వస్తుందా రాదా అనేది దీనికి సంబంధించి మనము క్లియర్గా తర్వాత ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మనం అది స్కిప్ చేద్దాము. సో ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్? సో ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్కి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యారు అని అంటే నెక్స్ట్ మేక్ ద డెసిషన్ ఫాస్ట్, రిజిస్ట్రేషన్ విండో ఈ షార్ట్, డోంట్ డిలే. సో రిజిస్ట్రేషన్ విండో ఎప్పుడు ఉంది అని అంటే నేను అది కూడా మీకు చూపిస్తాను. రైట్, ఇక్కడ చూడండి, ఇది మనకి జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి వెబ్సైటు. జేఈ అడ్వాన్స్డ్ మనకి ఐఐటి రూర్కీ కండక్ట్ చేస్తుంది ఈసారి. సో దీంట్లో మనకి స్కెడ్యూల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ స్కెడ్యూల్ ప్రకారంగా చూసినట్లయితే మనకి ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫర్ ఫారెన్ నేషనల్. సో ఎవరైతే ఫారెన్ నేషనల్స్ ఉంటారో ఓసీఐ, పిఐఓ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి April 6th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఫర్ జేఈ మెయిన్ 2026 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు మనకి నిన్న వచ్చినటువంటి ఈ రిజల్ట్ ఏదైతే ఉందో, నిన్న అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిజల్ట్ ప్రకారంగా ఇప్పటిదాకా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి జేఈ అడ్వాన్స్కి మనకి April 23వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? May 2 వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో May 2 వరకు ఉంటుంది కాబట్టి మీరు డిలే చేయకుండా 23 తారీఖు కానీ 24వ తారీఖు కానీ ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, మీరు ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా పేమెంట్ కూడా చేసేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ పేమెంట్ ఏమైనా డిలే అయినట్లయితే దానికి May 4th వరకు కూడా టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో May 4th వరకు టైం ఇచ్చారు కాబట్టి అంటే లాస్ట్ అక్కడ దాకా తెచ్చుకోకండి, ముందే మీరు కంప్లీట్ చేసేసుకోండి అన్నీ కూడా. తర్వాత అడ్మిట్ కార్డ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడింగ్, మీకు May 11th నుంచి May 17th వరకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్కి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఓకే, సో ఒకవేళ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి స్క్రైబ్ కావాలనంటే దానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఎప్పుడు May 16th డేట్ ఇచ్చారనమాట. సో ఆ లోపల మీరు అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి ఫైనల్గా జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జాము సండే May 17th 2026 రోజున మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందన్నమాట. ఓకే,
సో 9 to 12, 2:30 to 5:30 పేపర్స్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత మళ్ళీ మనకి కాపీ ఆఫ్ క్యాండిడేట్స్ రెస్పాన్స్ అవైలబిలిటీ, తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్కి, ఇవన్నీ కూడా మనకి ఈ డేట్స్ ప్రకారంగా ఉంటాయి. సో ఎగ్జామ్ వరకు మనం షెడ్యూల్ చూసాం కాబట్టి ఇంకా మిగిలినవి మనం తర్వాత డిస్కస్ చేద్దాము అవసరమైనప్పుడు. సో ప్రస్తుతానికైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మీకు రిజిస్ట్రేషన్ 23 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు రిజిస్టర్ చేయాలా వద్దా అంటే, ఖచ్చితంగా టాప్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఐఐటీస్లోకి వెళ్ళాలి అని అంటే కంపల్సరీ మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై ఉండాలి. సో జేఈ అడ్వాన్స్డ్ రాయాలి అని అంటే జేఈ మెయిన్ క్వాలిఫై ఉండాలి అండ్ జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అయి ఉండాలి. ఓకే, సో ఇది ప్రొసీజర్ అనమాట. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి కొంతమందికి అవేర్నెస్ లేక చాలా లాస్ అవుతున్నారు, కాబట్టి వాళ్ళకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది కూడా మాకు చెప్పాలా అని కొంతమంది అనుకుంటుంటారు మనసులో, బట్ అయినా పర్వాలేదు, బట్ తెలియని వాళ్ళకి అర్థమవుతుంది, తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు, అదే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మరి కాని వాళ్ళు అంటే ఇప్పుడు మనకి మీరు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేశారనుకుందాం. రిజిస్ట్రేషన్ ఎంత, ఒక 1 hour 2 hours లేదా 1 day, ఒక హాఫ్ డేనో 1 dayనో పడుతుంది అనుకుందాము. అది అయిపోయింది. సో ఇప్పుడు మనకి 20 తారీఖు ఈవినింగ్ ఈ జేఈ మెయిన్ రిజల్ట్ వచ్చింది, ర్యాంక్స్ వచ్చాయి. సో 21న మనము ఈ రోజున 21న ఉన్నాము, April 21. మనకి May 17 ఎగ్జామ్ ఉంది. అంటే మనకి కరెక్ట్గా ఒక 27 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా జేఈ అడ్వాన్స్డ్కి రిజిస్టర్ చేసేసుకొని ఇంకా మిగిలినవన్నీ పక్కన పడేసి కంప్లీట్గా జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, సో ఇకపోతే మనకి ఒకవేళ మీరు జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో జేఈ అడ్వాన్స్డ్ రాస్తే మీరు ఐఐటీస్కి ఎలిజిబుల్ అవుతారు, ఐఐటీస్లో సీట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ జేఈ అడ్వాన్స్డ్ రాయలేదనుకోండి, మీకు జేఈ మెయిన్ ఉంది కదా, ఈ జేఈ మెయిన్లో మీరు క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు ఎన్ఐటీస్లో సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్లో సీట్ తీసుకోవచ్చు, జిఎఫ్టిఐస్లో కూడా మీరు సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎన్ఐటీ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టిఐ కానీ లేదా ఐఐటి కానీ, సో వీటన్నిటికీ కలిపి కంబైన్డ్ కామన్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. దాన్నే జోసా కౌన్సిలింగ్ అంటారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని మనకి జోసా వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో అది ఇంకొక డిఫరెంట్ వెబ్సైట్లో జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను క్లియర్గా పెడుతూ ఉంటాను, ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించిన పర్సనల్ గైడెన్స్ అంటే జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మీకు గైడెన్స్ కానీ లేదంటే సర్వీస్ కానీ ఏది కావాలన్నా కూడా మీరు తప్పకుండా కింద కనిపిస్తున్న అడ్రస్లో కాంటాక్ట్ అవ్వచ్చు లేదా కాల్ చేయొచ్చు. సో డీటెయిల్గా మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి కాకుండా అంటే ఇప్పుడు జేఈ మెయిన్ మాత్రమే ఉంది, మనం జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ కాలేదు కాబట్టి అది రాయలేదు, ఒకవేళ రాసినా కూడా అది క్వాలిఫై అవ్వలేదు అని అనుకుంటే మీకు మిగిలేది జేఈ మెయిన్ ర్యాంక్ ఉంటుంది. కాబట్టి జేఈ మెయిన్ ర్యాంక్తో పాటు మీరు ఈ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్లో సీటు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని జేఈ మెయిన్ ర్యాంక్తోని సీటు తీసుకునేటువంటి కొన్ని, అంటే సీట్ ఆఫర్ చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలంగాణలో లేదా ఏపీలో తీసుకున్నట్లయితే కొన్ని టాప్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా జేఈ మెయిన్ ర్యాంక్తోని మీకు అలాట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి గైడెన్స్ అంతా కూడా మీకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, సో జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ముందుగా మీరు అసలు మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి, మీ ర్యాంక్ని బట్టి అసలు సీట్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ముందు మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి రీసెర్చ్ అండ్ మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీ జెండర్ని బట్టి మీకు అసలు ఎక్కడ వస్తుంది సీటు ఏంటి అనేది మనము క్లియర్గా అదంతా కూడా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. మీకు ర్యాంక్ అనాలిసిస్ అంతా కూడా ప్రెడిక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత లాక్ అండ్ ఫ్రీజ్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక్కసారే ఉంటుంది. దీంట్లో చాలామంది చాలాసార్లు మిస్టేక్స్ చేసిన వాళ్ళు మనకి కాల్ చేస్తూ ఉంటారు, ఇలా చేసాము సార్, మిస్టేక్ అయిపోయింది,
మాకు తెలియక మేము నెట్ సెంటర్కి వెళ్ళాము, అక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలామంది ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇందులో మనము ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా అది మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ దానికి ఫలితం దక్కకుండా పోతుంది. కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు జాగ్రత్తగా కరెక్ట్గా ప్రొసీజర్ అంతా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు ఫాలో అయినట్లయితే మాత్రమే మీకు, అంటే మీరు ఇంత కష్టపడి మీరు చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం కాదు ముఖ్యం. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ అనేది కూడా ఇది ఒక ట్రిక్కీ ఎక్సర్సైజ్ అనమాట. సో దీన్ని కూడా అర్థం చేసుకొని జాగ్రత్తగా మనం దీన్ని ప్రొసీజర్ ఫాలో అయినట్లయితే మాత్రమే మనకి తప్పకుండా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా కూడా అది మీరు నష్టపోతారు. సో కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని అంటే మీకు తప్పకుండా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరం ఉంటుందన్నమాట. సో ఆ గైడెన్స్ కోసం మనం మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో అడ్రస్ మీకు కింద కనిపిస్తుంది కదా, రైట్. ఇక మనకి జేఈ మెయిన్ ర్యాంక్తో పాటు ఇంకా అదర్ బ్యాకప్ ఆప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. అదే ఇందాక నేను చెప్పినట్లు మనము ఈఏపీ సెట్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ జేఈ ర్యాంకు మనకి అంత మంచి ర్యాంక్ రాలేదు, జేఈ మెయిన్లో కూడా మనకి అసలు జిఎఫ్టిఐస్లో కూడా వచ్చే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి అదర్ ఆప్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీజీ ఈఏపీ సెట్ ఉంటుంది, కే సెట్ ఉంటుంది, తర్వాత మహారాష్ట్ర సెట్ ఉంటుంది. ఇట్లాంటివి కాకుండా ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి వాటిలో కూడా మీకు ఇప్పుడు చాలా మంచి మంచి ప్రైవేట్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు చాలా ఉన్నాయి. అవి కూడా కొన్ని వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో మీకు సీట్ ఆఫర్ చేస్తూ ఉంటాయి, అడ్మిషన్. లేదు అని అంటే జేఈ మెయిన్ ర్యాంక్తోనే అడ్మిషన్ ఆఫర్ చేసేవి కూడా ఉన్నాయి. సో ఇదంతా కాదు, నాకు ఐఐటీస్లోనే సీట్ కావాలి లేదా ఎన్ఐటీలోనే సీట్ కావాలి ఖచ్చితంగా అని అనుకున్న వాళ్ళు ఒకవేళ ఈ సంవత్సరం అంటే మీరు ముందుగా ఆ ర్యాంక్ ప్రెడిక్షన్, అదే కాలేజ్ ప్రెడిక్షన్ అదంతా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ డెసిషన్ తీసుకోవాలి. ఈ ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన డెసిషన్ కాదు. సో ఇదంతా దీని మీద పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాతనే మీరు ఈ ఫైనల్ ఆప్షన్ అనేది చూడొచ్చు. అదే డ్రాప్ చేసుకోవడం అనమాట. ఈ సంవత్సరం డ్రాప్ అయిపోయి ఈ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవడమా అట్లాంటిది ఏదైనా చేసి మీరు తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ టైం అంటే 2027 రాసుకొని అప్పుడు ఐఐటీలో సీట్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా మీరు చూసినటువంటి ఈ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఇదంతా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో యూజ్ అయినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. క్లియర్గా మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలంటే మాత్రం తప్పకుండా పెయిడ్ గైడెన్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో మన ఆఫీస్ మెంటర్ మ్యాట్రిక్స్, ఫ్లాట్ నెంబర్ 302 కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడ 9849966500 నంబర్కి కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.